పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలోనైనా అర్హత లేని వారమైనప్పటికీ మీ పాదాల సన్నిధిని చేరి మా ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకోవడానికి మీ సన్నిధి చేరి ఉండగా మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. ఒక మనిషి హృదయాన్ని మార్చగలిగినది కేవలం మీ వాక్యము మాత్రమే అని గుర్తెరిగి ఆ వాక్యము చేత మా జీవితాలను కట్టుకోవడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకునక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వల్ల నన్ను ఎత్తిపట్టుకునండి. ఈ సభ అంతటిలోనూ నాయన హృదయాలు తెరవబడి మీ మాటల చేతనైనా అనేకులు మీకు దగ్గర కావడానికి ఒక సాధనముగా నన్ను నిలవబెట్టుకోమని ప్రాధేయపడుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నానండి. కొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము. ప్రియులారా, క్రైస్తవ సమాజంలో విశ్వాసులమైనటువంటి మనము బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. వేటికి మనం ఎక్కువ ప్రాధాన్యతనిస్తామయ్యా అంటే కొన్ని విషయాలు వెంటనే గుర్తొస్తూ ఉంటాయి మనకి. ఏం గుర్తొస్తూ ఉంటాయి? బైబిల్లో విషయాలు అనగానే మీకేం గుర్తొచ్చాయి? ఇప్పుడు ఏం గుర్తొస్తాయి? కొంతమందికి వాక్యం విలువైనదిగా కనపడుతూ ఉంటుంది. అవునా? అవును. ఎంత విలువిస్తామయ్యా వాక్యానికి మనము అంటే, ప్రతి ఆదివారం చూడండి, సంఘములో ఎప్పుడైతే ఒక సేవకుడు కానీ ఒక సేవకురాలు కానీ మైక్ పట్టుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాము అని చెబుతారో అప్పుడు వెంటనే మనకేమని ఆలోచన వస్తుంది? అమ్మో, సేవకుడు ప్రార్థన ప్రారంభించేశారు, వెంటనే మనం ఆరాధనకు వెళ్ళిపోవాలి. ఏ పని చేసేవాళ్ళైనా సరే వెంటనే ఆరాధనకు వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. అంటే వాక్యానికి విలువ ఇస్తున్నట్లా లేదా? ఇస్తున్నట్లే. ఎందుకంటే ఒక మనిషి ఆత్మను పరిశీలన చేయగలిగినది కేవలము వాక్యము మాత్రమే. అందుకే వాక్యానికి క్రైస్తవ సమాజం అంతా విలువిస్తూ ఉంటుంది, ఇవ్వాలి కూడా. ఇంకా మనం దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాము అంటే ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. అవునా? ఖచ్చితంగా ఇస్తాం. ప్రార్థన అనేది ఒక క్రైస్తవుని జీవితంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుందంటే, జీవితంలో కొన్ని అసాధ్యం అనుకున్నవి కూడా ప్రార్థన ద్వారా సుసాధ్యం అయిపోతూ ఉంటాయి. అంత గొప్పది ప్రార్థన. మనకు బైబిల్ చరిత్రలో కూడా కొందరు చేసిన ప్రార్థన మనకు కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి ఏలియా గారు, ఆయన ఆసక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో 3.5 సంవత్సరాల పాటు భూమి మీదకి రాని చినుకులు అప్పటికప్పుడు భూమి అంతటిని తడిపేశాయి. అంటే కారణం ఏంటి? ఆయన చేసిన ప్రార్థన. ప్రార్థన గొప్పదేనా? గొప్పదే. ఇంకా మనం ఆలోచిస్తే యెహోషువ గారు నిలవబడి ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు తూర్పు నుంచి పడమరకు అస్తమించకుండా అక్కడే నిలిచిపోయాడు. అంటే ప్రార్థన ఏం చేయగలిగింది? సూర్యుని సహితం ఆపేయగలిగింది. చంద్రుడు ఉదయించకుండా అక్కడే నిలిచిపోయేలా చేయగలిగింది ప్రార్థన. అంటే ప్రార్థన గొప్పదేనా? చాలా గొప్పది. ఇంకా ఎంత గొప్పది ప్రార్థన అంటే, సంఘం చేసిన ప్రార్థనకి చాలా బలం ఉంటుంది. ఒకానొక నాచు ప్రారంభ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘము పేతురు గారి కొరకు, ఒక సేవకుడు కొరకు నిలవబడి ప్రార్థన చేస్తే చెరసాల్లో ఉన్న సేవకుడు కూడా అలా బయటకు వచ్చి సంఘంలో నిలబడ్డాడు. అంటే సంఘం చేసిన ప్రార్థన ఒక సేవకుడిని కష్టకాలంలో నుంచి కూడా బయటకు తీసుకురాగలిగింది. అంత గొప్పది ప్రార్థన. అందుకే మనం కూడా చూడండి, ప్రతి క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఉంటుంది.
ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటాం, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటాం. అంటే ప్రార్థనకు విలువిస్తాం. క్రైస్తవ కుటుంబాల్లో ప్రార్థన ఉంటుంది, సంఘాల్లో ప్రార్థన కూడికలు పెడుతూ ఉంటారు. అన్నిటికీ ప్రార్థన అనేది కీలకంగా కనపడుతూ ఉంటుంది. అంటే ప్రార్థన కూడా చాలా ప్రాధాన్యతనిస్తాం మనం. ఇంకా దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాము అంటే దేనికి ఇస్తాం? పండగలకా, పబ్బాలకా, దేనికి ఇస్తాం? దేనికి ఇస్తామో తెలుసా? ప్రభు బల్లకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాం. ఇస్తామా లేదా? ఇస్తాం. ఒకసారి మనం ఆలోచన చేద్దాము. ప్రభు బల్ల ఎందుకు అంత ప్రాధాన్యతనిస్తున్నాం? ప్రభు బల్లకి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ప్రభు బల్లకు చాలా విలువిస్తారు. బాప్తిస్మం తీసుకోని వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోరు. ఎందుకు ప్రభు బల్లకు అంత విలువ ఎందుకు ఇస్తున్నారు చాలామంది? ప్రభు బల్ల అనేది అసలు దాని పునాదుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకుంటాం ప్రియులారా. ప్రభు బల్లను గురించి ప్రభు మాటల్లో ఒకసారి మనం చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒక వచనాన్ని. మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము, 26వ అధ్యాయము వచనము కూడా 26. 26వ అధ్యాయం 26వ వచనము. వారు భోజనము చేయుచుండగా, ఒక్క నిమిషం అమ్మా, వారు భోజనము చేయుచుండగా, ఎవరు భోజనం చేస్తుండగా? చెప్పాలి. ఎవరు భోజనం చేస్తున్నారు? శిష్యులు. అవునా? సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేయడానికి మరొక వచనాన్ని చూసుకొని ముందుకు వెళ్దాం. ఇదే 26వ అధ్యాయం 17వ వచనం. 26వ అధ్యాయం 17వ వచనం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నావని అడిగిరి. చాలు. ఇక్కడ ఒక పండుగ కనబడుతుంది మనకు. అవునా? ఏ పండుగ అది? పులియని రొట్టెల పండుగ. ఈ పులియని రొట్టెల పండుగకు ఉన్నటువంటి మరొక పేరే పస్కా పండుగ. ఇప్పుడు పస్కా పండుగ దినాన లేదా పులియని రొట్టెల పండుగ దినాన శిష్యులు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, అయ్యా ఈరోజు పస్కా పండుగ కదా, ఎక్కడ కూడుకోవాలి? పస్కా పండుగకు మనం పస్కాని భుజించాలి కదా, ఎక్కడ కూడుకొని భుజిద్దాము పస్కా పండుగను? ఈ పస్కా పండుగ అన్నది మనం ఎక్కడ సిద్ధపరచుకొని చేద్దాము అని అడిగారు. అడిగినప్పుడు యేసుప్రభు వారు అన్నారు కదా, పలానా వాళ్ళ ఇంటి దగ్గర పస్కాను భుజించవలసి ఉంది, పలానా ఇంటి దగ్గర మనం కూడుకోవలసిన అవసరం ఉంది అనగానే ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటిలో కూడుకొని భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం చేస్తూ ఉండగా ఏం జరిగిందట? 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చాలు. ఇప్పుడు ప్రభు శిష్యుల ఎదుట కూర్చొని వారితో మాట్లాడుతూ అంటున్నాడు కదా, భోజనం చేసి ఒక రొట్టెను పట్టుకున్నాడు. ఆయన రొట్టెను పట్టుకొని ఆ రొట్టెను ఆశీర్వదించి, అంటే అభివృద్ధి చేయమని దేవుడి దగ్గర కోరుకొని ఆ రొట్టెను విరిచాడు. ఆ రొట్టెను విరిచి తన శిష్యులకి ఇచ్చి అంటున్నాడు కదా, ఇది నా శరీరము. ఏంటిది? మీ కంటికి ఒక రొట్టె ముక్కలా కనబడుతూ ఉన్నా ఇది నా శరీరము అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? గిన్నెను పట్టుకొని, ఆ గిన్నెలో ద్రాక్షారసం ఉండగా ఆ గిన్నెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ గిన్నెలోనిది శిష్యులకి ఇచ్చి అంటున్నాడు కదా, ఇది మీకు ద్రాక్షారసంగా కనబడుతూ ఉన్నప్పటికీ ఇది నా రక్తము. ఏ రక్తము? అనేకుల కొరకు చిందింపబడుచున్నటువంటి పాప క్షమాపణనిచ్చేటటువంటి రక్తము. ఈ రక్తమే క్రొత్త నిబంధన అని మాట్లాడాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రభు శరీరాన్ని రొట్టెతో పోలుస్తున్నాడు,
ప్రభు రక్తాన్ని ద్రాక్షారసంతో పోలుస్తున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు, ఇది క్రొత్త నిబంధన అని. దానినే క్రైస్తవ సమాజం ఏమని పిలుస్తుంది? బల్లారాధన లేక ప్రభు బల్ల. ఇంకా ఏమని పిలుస్తాం? ఇంకా ఏమని పిలుస్తాం? కడరాత్రి భోజనం అని పిలుస్తాం. ఎందుకంటే ప్రభువారు రాత్రి, చివరి రాత్రి భోజనం చేసినటువంటి భోజనం అది. కడరాత్రి భోజనం అని పిలుస్తాం. ఇంకా ఏమని పిలుస్తాం? దివ్య సప్రసాదం అని కూడా పిలుస్తారు కొంతమంది, అవునా? ఏ పిలుపుతో పిలిచినప్పటికీ ఉద్దేశం ఏంటి? ప్రభువు శరీరము, ప్రభువు రక్తము. ఇది ఈ ఆరాధన లేక ఈ బల్లారాధన అనేది కొన్ని సంఘాల్లో ప్రతి వారం తీసుకుంటూ ఉంటారు. మరికొన్ని సంఘాల్లో నెలకు ఒక్కసారి మాత్రమే తీసుకుంటూ ఉంటారు. మరికొన్ని సంఘాలలో 3 నెలలకు ఒకసారి తీసుకుంటూ ఉంటారు. ఇంకొన్ని సంఘాలలో అయితే సంవత్సరానికి ఒక్కసారే తీసుకుంటారు. అంటే క్రైస్తవ సమాజము బల్లారాధన తీసుకోవడం అయితే గుర్తుపెట్టుకుంది, కానీ ప్రభు కొరకు రక్తాన్ని లేక రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొని తినడం అయితే గుర్తుపెట్టుకుంది, కానీ ఎందుకు తీసుకుంటున్నామో మర్చిపోయింది. ఎందుకు తీసుకుంటుంది? ఈరోజు ప్రభు బల్లలో చేయి ముంచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చెయ్యి ముంచే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. చాలా మంది ఉన్నారు. చాలా పని ఉంది మీతో ఈరోజు. ఇంకా అందరం తీసుకుంటున్నాం. చాలా మంది వరకు తీసుకునే వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఎందుకు తీసుకుంటున్నారు? ఇంట్లో చపాతీలు చేసుకునే ఓపిక లేక, బయటకు వెళ్ళి ద్రాక్షలు తెచ్చుకొని జ్యూస్ పిండుకునేటటువంటి శక్తి లేక? అంటే తీసుకుంటున్నామంటే ఏదో ఒక అర్థం ఉంది కదా, ఉంది. ఎందుకు తీసుకుంటున్నామో ఈరోజు మనకు తెలిస్తే తీసుకుంటున్నా మనం ఎలా బతకాలో కూడా తెలుస్తుంది. అసలు ప్రభు బల్లకు దేవుడు పునాది ఎక్కడి నుండి వేశాడయ్యా అని మనం ఆలోచిస్తే చరిత్ర మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏంటది అంటే, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు అనేటటువంటి ఒక తెగను, ఒక జాతిని ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి మోషే గారి నాయకత్వంలో కనానుకు ప్రయాణం చేయించాడు. ఆ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు కొనసాగిందయ్యా అంటే సుమారు 40 సంవత్సరాల పాటు ప్రయాణం కొనసాగింది. ఈ 40 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఈ ప్రయాణంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని పండుగలు ఆచరించమని చెప్పాడు. ఆ పండుగలలో ఒక పండుగే పులియని రొట్టెల పండుగ లేదా పస్కా పండుగ. ఈ పండుగను ఆచరించమని చెప్పినప్పుడు దేవుడు ఏమేమని చెప్తున్నాడు ఇశ్రాయేలులతో ఒక్కసారి చూసుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? మాట్లాడుతూ, మోషే, అహరోను, ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి ఈ నెల ఏదైతే ఉందో, ఈ కాలం ఏదైతే ఉందో, ఇది మీరు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినటువంటి మొదటి నెల. ఇంకా చెప్పాలి అంటే సంవత్సరములో మొదటి నెల కూడా ఇదే. ఏ నెల అది? ఏ నెల? సంవత్సరంలో మొదటి నెల ఏంటి? జనవరి అన్నవాళ్ళు మంచోళ్ళు, కాదన్నవాళ్ళు ఇంకా మంచోళ్ళు. ఇది మన క్యాలెండర్ కాదు సుమి, ఇది యూదుల క్యాలెండర్. యూదుల క్యాలెండర్లో మొట్టమొదటి నెల ఏదయ్య అంటే జనవరి కాదు, అబీబు అనే ఒక నెల. ఈ అబీబు అనేటటువంటి నెలలో వీళ్ళు పస్కా పండుగను చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నాం, మన పండుగలు ఎలా చేసుకుంటాం? మన పండుగలు? పండగ అంటే మన ఒంటి మీద ఏముండాలి? కొత్త బట్టలు ఉండాలి, అవును, లేకపోతే ఒప్పుకోం. పండగ అంటే ఇంకా మన ఇంట్లో ఏముండాలి? పిండి వంటలు ఉండాలి, లేకపోతే అసలు ఆ రోజు ఇంకా బ్రష్ చేయం. ఇంకా పండగ అంటే మన ఇంట్లో ఏముండాలి? జేబు నిండా డబ్బులు ఉండాలి. ఎప్పుడు ఏది అడిగినా సరే వెంటనే బయటికి వెళ్తే అక్కడ పడేయాలి. అది పండగ అంటే, అవునా? అంటే ఫుల్గా తినడానికి ఉండాలి, వేసుకోవడానికి ఉండాలి, ఏదన్నా కావాలి అంటే వెంటనే తెచ్చుకునేలా ఉండాలి. అలా ఉంటే మన పండుగలు. కానీ దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తున్న ఈ పస్కా పండుగ అలా ఉండట్లేదు సుమి. మరి ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. 3వ వచనం, మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను
అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. చాలు. ఇప్పుడు ఈ పండగకి మీరు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలట? మీ ఇంటిలో మీ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఇశ్రాయేలీయుల్లో 12 కుటుంబాలు ఉంటాయి. రూబేనీయుల కుటుంబం ఒకటి, షిమ్యోనీయుల కుటుంబం ఒకటి, లేవీయుల కుటుంబం ఒకటి, 12 గోత్రాలకు 12 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క కుటుంబంలో ఉన్నటువంటి మనిషి కుటుంబానికి ఒకటి చప్పున ఒక గొర్రె పిల్లని తీసుకొని రావాలి, లేదా ఒక మేక పిల్లని తీసుకొని రావాలి. ఇప్పుడు గొర్రె పిల్ల మేక పిల్ల అనగానే మీకు ఏం అర్థం కావాలి? ఏమర్థం కావాలి? మటన్ అని అర్థం కావాలి. మరి గొర్రె పిల్లలు మేక పిల్లలు అంటే అవేనా? ఈ పండక్కి మీరు ఇంటికి ఒక గొర్రె పిల్లని తీసుకొని రండి అని చెప్తున్నాడు. ఒకవేళ గొర్రె పిల్ల దొరకలేదా, సాకులు ఎత్తుక్కోకండి, మీరు ఒక మేక పిల్లని తీసుకొని రండి అని చెప్తున్నాడు. తీసుకొచ్చి ఏం చేయాలట? 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. ఏ గొర్రె పిల్లని తేవాలి? దేవా మా ఇంట్లో గొర్రె పిల్ల ఉంది అంటే తీసుకురా అన్నాడు. కానీ అది ఎలా ఉండాలో తెలుసా? నిర్దోషమైనదిగా ఉండాలి. నువ్వు పండగ తెచ్చే గొర్రె పిల్ల, నువ్వు పండుగ కోసం తీసుకొస్తున్న మేకపిల్ల నిర్దోషంగా కనిపించాలి దేవుని దృష్టికి. పశువుల్లో కూడా దోషులుగా ఉన్న జంతువులు, నిర్దోషమైన జంతువులు అని ఒక లెక్క ఉంటుందా? పశువులు పెంచే వాళ్ళని చూస్తాం మనం. పశువుల్లో ఇవి దోషులండి, ఇవి నిర్దోషులండి అని ఎవరన్నా చెప్పగలరా? పెంచేవాడు కూడా చెప్పలేడు, సాధ్యపడదు అది. కానీ దేవుడు అంటున్నాడు కదా, నిర్దోషమైన గొర్రె పిల్లని తీసుకొని రండి మీరు, నిర్దోషమైన మేక పిల్లని తీసుకొని రండి మీరు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పశువులలో నిర్దోషమైనవి అంటే ఏ అంగవైకల్యము లేనివి అని అర్థం. నువ్వు పండగ కోసం ఒక మేక పిల్లని తెస్తున్నావంటే దానిలో ఏ మచ్చలు ఉండకూడదు, కుంటిదై ఉండకూడదు, గుడ్డిదై ఉండకూడదు, అవిటిదై ఉండకూడదు, చూడటానికి వికారంగా కనిపించకూడదు. అంటే చాలా పుష్టిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. అలా ఉన్నదే నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల. అంటే ఇలాంటి ఒక గొర్రెపిల్లని మీరు తీసుకొని రండి. దాని వయసు కూడా ఎంత ఉండదో తెలుసా? ఏడాది గొర్రెపిల్ల అయి ఉండాలి. అంటే సంవత్సరానికి మించి వయసు దాటకూడదు. సంవత్సరం వయసు ఉన్నటువంటి మగపిల్లని తీసుకొని రండి. మళ్ళీ ఒకటి నిర్దోషమైనది తీసుకురావాలి, అందులో కూడా ఏడాది వయసు ఉన్నటువంటి గొర్రెపిల్లనే తీసుకురావాలి. ఆ ఏడాది గొర్రెపిల్ల కూడా ఆడదై ఉండకూడదు, మగ గొర్రెపిల్ల అయి ఉండాలి. అంటే మగదే కావాలన్నాడు. ఇప్పుడు ఈ పండక్కి గొర్రెపిల్లని తీసుకొని రండి. వచ్చిన తర్వాత ఏం చేయాలట? 7వ వచనం, ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజం అందరూ తమ తమ కోటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్మెల మీదను పై కమ్మె మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చాలు. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన ఈ నిర్దోషమైన గొర్రెపిల్లను ఎప్పుడు పడితే అప్పుడు చంపేయకూడదట. మరి ఎప్పుడు చంపాలి? సాయంకాలం ముందు చంపాలి. సాయంత్రం అంటే ఎప్పుడు? సాయంత్రం అంటే మీరందరూ తినేసి వచ్చారా? తిన్నారా? తినలేదా? అస్సలు తినలేదా? సరే, తిన్నోళ్ళు సైలెంట్గా ఉండండి, తిన్నోళ్ళు కొంచెం మాట్లాడండి. సాయంత్రం అంటే ఎప్పుడు? యూదుల లెక్క ప్రకారంగా సాయంత్రము అనేది వాళ్ళకు 3 గంటలకు ప్రారంభం అవుతుంది. మనం మధ్యాహ్నం 3 అంటామా? గుళ్ళో గంట మోగినప్పుడల్లా మధ్యాహ్నం 3 గంటలు అంటదా? మధ్యాహ్నం కాదు, అది సాయంత్రం. యూదుల లెక్క ప్రకారంగా సాయంత్రం అంటే 3 గంటల నుండి వాళ్ళకి ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఈ గొర్రె పిల్లను కూడా మేక పిల్లను కూడా సాయంత్రం 3 గంటలకు దాన్ని చంపాలి. ఆ పండుగ రోజు అప్పుడే ప్రారంభం. 3 గంటలకు ఆ పశువుని చంపి ఆ చంపిన దాని రక్తాన్ని ఇంటి ద్వారం ఏదైతే ఉందో, మన గుమ్మాలు ఏవైతే ఉన్నాయో ఆ గుమ్మం పై కమ్మ మీదను నిలువ కమ్మ మీదను రాసి ఆ తర్వాత గుమ్మం లోపలికి వెళ్ళి ఆ వంటకును చేయాలి. ఆ పశువును వండుకోవాలి. బయటేమో రక్తాన్ని పూయాలి, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పశువును వండడం ప్రారంభించాలన్నాడు. ఆ వండడం కూడా ఎలా వండాలో చెప్తున్నాడు కదా. 8వ వచనం, తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను, దాని తలను
దాని కాళ్లను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోది ఏదియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. ఏమన్నాడు? మీరు దాన్ని ఎలా వండాలో తెలుసా? నేను బాగా వంటలు చేస్తానండి, నాకు నచ్చినట్టు వండుతానంటే కుదరదు. నువ్వు దాన్ని ఎలా వండాలి అంటే ఆ మాంసాన్ని చేదు కూరతో వండుకోవాలి. మనం మామూలుగా మటన్ వండేటప్పుడు కానీ మాంసాహారం వండేటప్పుడు కానీ ఏం కలుపుతాం దానిలో? మీరు అందరూ వంటలు వండాలని నాకు తెలుసు. ఏం కలుపుతాం? గోంగూర ఏదో కూర కలుపుతాం, అవునా? కానీ దేవుడు అంటున్నాడు కదా, నీకు నచ్చింది కలుపుకోవడానికి కుదరదు. చేదు కూర కలపాలి మాంసంతో. చేదు కూర కలిపి దాన్ని ఎలా వండాలట? ఉడికి ఉడకనిదైనను. అంటే ఉడికి ఉడకకుండా తినకూడదు నువ్వు, మాంసం బాగా ఉడకాలన్నాడు. ఇంకా ఏమన్నాడు? నీళ్లతో వండకూడదు అన్నాడు. అంటే నువ్వు చారులా పెట్టడానికి కుదరదు, కొంచెం నీళ్ళలా ఉండడానికి కుదరదు, ముక్కలో నీళ్ళు ఉండకూడదు, అలానే నువ్వు పూర్తిగా ఉడికి ఉడకకుండా తినకూడదు. ఎంత కష్టం చెప్పండి ఇలా వండాలంటే? కష్టమా కదా? వంట చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది. అలానే నీళ్లు ఉండకూడదు, అలానే ఉడికి ఉడకకుండా దింపేయకూడదు. అది కూడా చేదు కూరలతో వండాలి. వండిన తర్వాత మనకుండే అలవాటు ఏంటంటే రాత్రి బాగా నానబెట్టి పొద్దున్నే తింటాం, అవునా? మనం నైట్ చికెన్ వండామనుకోండి, పొద్దున్నేకి టేస్ట్ బాగుంటుందా, వండినప్పుడే టేస్ట్ బాగుంటుందా? పొద్దున్నేకి బాగుంటుంది. ఎందుకంటే రాత్రంతా అలా ఉండడం వల్ల ఏంటంటే రుచి వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు రుచి కోసం రాత్రంతా దాచేవనుకో పొద్దున్నే పురుగులు పట్టిపోద్ది అన్నాడు. అంటే వండిన తరువాత నువ్వు తెల్లవారేసానికి 3 గంటలకి గొర్రెను చంపి చేదు కూరలు కలిపి నువ్వు వండేసిన తరువాత రాత్రంతా పెట్టుకోవడానికి కుదరదు. ఉదయం కల్లా మొత్తం నీ కుటుంబం అంతా కూర్చొని తినేయాలి అన్నాడు. ఎంత కష్టం చూడండి. అంటే పండగ చూడండి మీకు ఎలా ఉంది, విచిత్రంగా అనిపించట్లేదా? ఉందా? ఉంటుంది. ఈ పస్కా పండుగ అనేది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. వండే పద్ధతి విచిత్రంగానే ఉంది. వండే పద్ధతి మాత్రమే కాదు, కానీ తినే పద్ధతి కూడా విచిత్రంగానే అనిపిస్తుంది. ఎలా తినమని చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. 11వ వచనం, మీరు దానిని తినవలసిన విధమేనా అనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రను చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఎలా తినాలట వంట? మొట్టమొదటికి మీరు ఏం చేయాలో తెలుసా? మీ నడుము కట్టుకోవాలి. అంటే నడుము కట్టేసుకోవాలి, ఒక గుడ్డతోనో ఒక బెల్ట్తో దేంతో ఒకసారి నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకొని ఇంకా చెప్పులు తొడుక్కొని. తినేటప్పుడు ఎవరైనా చెప్పులు వేసుకుంటారా? తినేటప్పుడు చెప్పులు వేసుకోం, కానీ దేవుడు చెప్పులు వేసుకోమంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? కర్రను చేత పట్టుకొని. నీ చేతిలో ఏముండాలి? కర్ర ఉండాలి. అంటే నడుము కట్టుకోవాలి, నిలబడి తినాలి, చెప్పులు వేసుకోవాలి, ఒక చేతిలో కర్ర ఉండాలి, ఇంకో చేతితో తినాలి. మరి ప్లేట్ ఎక్కడ పెట్టుకోవాలో నాకైతే అర్థం కాలేదు. అలాగే తినాలన్నాడు. అంత కష్టమైనా సరే నువ్వు నడుము కట్టుకొని తిను. కష్టంగా అనిపించినా సరే నువ్వు చెప్పులు వేసుకొని తిను. ఇబ్బందిగా అనిపించినా సరే నువ్వు కర్ర చేత్తో పట్టుకొనే తినని మాట్లాడుతున్నాడు. అది దేవునికి పస్కా బలి అని చెప్పాడు. ఇప్పుడు మనం బఫీ సిస్టమ్ అని తింటున్నామే, ఫంక్షన్లకు వెళ్ళిపోయి నిలబడి, అలాంటిదే పండగ. చూడండి ఎంత విచిత్రంగా ఉంది అంటే, దశమ నాడు ఒక గొర్రె పిల్లను తీసుకో, ఒక మేక పిల్లను తీసుకో, అది కూడా ఏడాది వయసే ఉండాలి, అది కూడా నిర్దోషమైనదిగా కనిపించాలి, అది కూడా మగపిల్లదే అయి ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే సాయంత్రం 3 గంటల వ్యవధిలోనే దాన్ని చంపాలి. చంపిన తరువాత చేదు కూరలు కలిపే దాన్ని వండాలి. ఉడికి ఉడకకుండా నువ్వు దింపడానికి లేదు, అలానే నీళ్లతో వండడానికి లేదు. వండిన తరువాత తెల్లవారే వరకు దాన్ని దాచిపెట్టుకోవడానికి కుదరదు. ఆ రాత్రికి రాత్రే నువ్వు నడుం కట్టుకో, ఆ రాత్రికి రాత్రే నువ్వు చెప్పులు తొడుక్కో, ఆ రాత్రికి రాత్రే నువ్వు కర్రను చేత పట్టుకొని రేపు ఉదయం అయిపోయేసరికి నువ్వు వండిన పాత్ర ఖాళీ అయిపోవాలన్నాడు. దాన్ని ఏమంటున్నాడు? ఇది పస్కా బలి, దేవునికి ఒక పండుగ ఇది అని మాట్లాడాడు. ఎంత విచిత్రంగా ఉంది పండుగ? విచిత్రంగా ఉందా లేదా? చదివినప్పుడు మనకు అనిపించిందా లేదా? వింటున్నప్పుడు ఇదేం పండుగ అనే ఒక ఆలోచన మనకు వస్తుందా రావట్లేదా? ఖచ్చితంగా వస్తుంది, రావాలి కూడా. విచిత్రంగా ఉంది ఏంటి అనే ఒక ప్రశ్న రావాలి అనే దేవుడు ఇలాంటి ఒక పండుగను ఇశ్రాయేలు జాతికి అందించాడు ఆ రోజు.
ఏంటయ్యా ఇంత విచిత్రమైన పండుగను నువ్వు ఎందుకు ఇశ్రాయేలీయులకి ఇచ్చావు, లేక ఎందుకు ఇస్తున్నావు, ఉద్దేశం ఏంటని మనం అడిగినప్పుడు దేవుడు చెప్పే ఒక చక్కని సమాధానం ఏంటో తెలుసా? చూద్దాం ఒక్కసారి. 26వ వచనం, ఇదే 12వ అధ్యాయము 26వ వచనము లేక 25వ వచనం నుంచి చూద్దామమ్మా. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించి తరువాత మీరు దానిని ఆచరించవలెను. మరియు నీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కాబలి, ఆయన ఐగుప్తీలను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టి అనవలెనని చెప్పెను. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు ఈ కనాను దేశానికి స్వతంత్రించుకున్న తరువాత, ఈ ఐగుప్తు దేశంలో నుండి కనానుకు వెళ్ళిన తరువాత ఏటేటా ఈ పస్కా పండుగ మీరు ఖచ్చితంగా చేయాలి అన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు మీ పిల్లలు మీ ముందుకొచ్చి అడుగుతారు, నానా రోజు నువ్వు భోజనం చేస్తున్నావు కదా, రోజు భోజనం చేసేటట్లుగా ఈరోజు ఎందుకు నువ్వు భోజనం చేయట్లేదు? ఏ రోజు చక్క కూర్చొని భోజనం చేసే నువ్వు ఈరోజు మాత్రం నిలబడి భోజనం చేస్తున్నావు. ప్రతిరోజు చక్కగా కూర్చొని తింటున్న నువ్వు ఈరోజు చెప్పులు వేసుకొని తింటున్నావు. ప్రతిరోజు చక్కగా తినే భోజనాన్ని ఈరోజు ఎంత విచిత్రంగా నువ్వు తింటున్నావు. కర్ర చేత పట్టుకున్నావు ఎందుకు? చెప్పులు ఎందుకు వేసుకున్నావు? నువ్వెందుకు నడుము కట్టుకొని తింటున్నావు? ఈ వంటకాన్ని ఇంత చేదుగా ఎందుకు వండావు, ఎందుకు ఇలా ఆచరిస్తున్నావు అని నీ పిల్లలు నిన్ను అడుగుతారు అన్నాడు. అడిగినప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? ఇది నా దేవునికి పస్కాబలి. ఐగుప్తులో నుండి దేవుడు మమ్మల్ని విడిపించినప్పుడు, ఐగుప్తీలను నాశనం చేసి మమ్మల్ని మాత్రమే కాపాడి తీసుకొచ్చినప్పుడు మేము ఈ పండుగ చెయ్యాలి అని చెప్పాడనే విషయాన్ని నువ్వు నీ పిల్లలకి ఏం చేయాలి? ఖచ్చితంగా నోరు తెరిచి చెప్పాలి. అంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని చెప్పాలి, దేవుడు చూపించినటువంటి విధానాన్ని చెప్పాలి, దైవికమైన ఆలోచనను నీ పిల్లల ముందు నువ్వు నోరు విప్పి చెప్పాలి అనే ఎంత విచిత్రమైన పండుగ ఆ రోజు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు దేవుడు. కానీ దౌర్భాగ్యం ఏంటి అంటే, పిల్లలు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పిన పని పిల్లలు ఎప్పుడు చేయరు. నువ్వు 100 సార్లు చెప్పు, ఎక్కదు వాళ్ళకి. కనీసం 101 అయినా ఎక్కుతుంది అనుకుంటా, అప్పుడు కూడా ఎక్కదు. పిల్లలకు ఉండే మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు చెప్తే వాళ్ళు వినరు, కానీ నువ్వు చేసేది చూశారంటే ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు పిల్లలకి అందంగా చీరలు కట్టుకోవడం ఎవరు నేర్పిస్తున్నారు? మీరు ఏమైనా నేర్పిస్తున్నారా? ఎవరు నేర్పరు. మీరు రోజు కట్టుకుంటుంటే చూసి కట్టుకోగలరు వాళ్ళు. అంటే చూసి ఏం చేసుకున్నారు? నేర్చుకుంటున్నారు. మీరు చెప్పినంత నువ్వు చీర కట్టుకుంటే ఏ అమ్మాయి కట్టుకోదు, కానీ నువ్వు కట్టుకోవడం చూస్తే కట్టుకుంటుంది. పిల్లలకు ఉండే అలవాటే అది. చెప్పింది మాత్రం మనసులోకి వెళ్ళదు, కానీ చేసింది చూస్తున్నప్పుడు మాత్రం మనసులోకి వెళ్ళిపోద్ది. ఇశ్రాయేలీయులకు ఉన్న దౌర్భాగ్యపు అలవాటు ఏంటంటే, పండగ పేరట మాంసం వండుకొని తినడం అయితే గుర్తుపెట్టుకున్నారు, కానీ పిల్లలకు మాత్రం చెప్పడం మర్చిపోయారు. భోజనం చేయడం, పండగ అనగానే పసుకని పశువుని తేయడం గుర్తుంది, చేదు కూరలతో గుర్తుంది, వండుకోవడం గుర్తుంది, తెల్లవారేటప్పటికి ఖాళీ చేసి తినేయడం గుర్తుంది, అన్నీ గుర్తున్నాయి. కానీ పిల్లలు వచ్చి అడుగుతుంటే చెప్పడం మర్చిపోయారట. దౌర్భాగ్యం, మర్చిపోయారు. అలా కాలం గడిచిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చేటప్పటికి కూడా శిష్యులు ఏమని అడిగారు? అయ్యా పస్కాని ఎక్కడ పూజించాలి, ఎక్కడ తినాలి అంటే తినటం గుర్తుంది. పండగ అనగానే ఏం గుర్తుంది? కూర్చొని మాంసాహారాన్ని వండుకున్న దాన్ని ఏం చేయాలి? పూర్తిగా తినేయాలి. ఇది ఒక్కటి గుర్తుంది. అందుకే వచ్చి అడుగుతున్నారు కదా, అయ్యా పస్కా పశువుని లేక పస్కా బలిని మనం ఎక్కడ భుజించాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ తిందాము, ప్లేస్ ఎక్కడ అని అడుగుతున్నారు తప్ప పస్కాకి మూలార్థం నువ్వే కదయ్యా అని ఎవ్వరు ప్రభువుని అడగనే లేదు. పస్కా పశువులో మూలంగా లేక పస్కా పశువు నిర్దోషమైన పశువు ఎవరయ్యా అంటే ఎవరు? యేసు ప్రభువే. అందుకే పౌలు గారు వచ్చిన తరువాత ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఎవరట? పాత ఆచారాలకు తీసేయండి.
ఇశ్రాయేలీయుల వలె మాంసం వండుకొని తినడం గుర్తుపెట్టుకొని ప్రభువును మర్చిపోయినటువంటి ఆలోచనలు తీసేయండి. పస్కా అనే మన నిజమైన పశువు వధింపబడ్డాడు అని మాట్లాడుతున్నాడు. ఎవరైనా క్రీస్తు అనే పస్కా పశువు. మగపిల్లనే తీసుకురమ్మని చెప్పాడే, కారణం ఏంటంటే క్రీస్తు పురుషునిగా రాబోతున్నాడు కాబట్టి. నిర్దోషమైనదే కావాలని ఎందుకన్నాడో తెలుసా? ప్రభు ఏ మచ్చ లేకుండా ఈ లోకంలో బతుకుతాడు కాబట్టి. ఆయనకు ముంగుర్తుగా ముందే అంటున్నాడు కదా, ఇలాంటి నిర్దోషమైన పశువు కావాలి, భవిష్యత్తులో అది ప్రభువును సూచించేదిగా ఉండాలి అన్నాడు. అంటే నిజమైన పస్కా పండుగలోని పశువు ప్రభు అన్నమాట. కానీ ఈ ప్రభు పస్కా పండుగ రోజు చనిపోవడానికంటే ముందుగానే శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నాడు ఆయన? ఇది రొట్టె కాదు, ఇది నా శరీరము, ఇది ద్రాక్షారసం కాదు, ఇది నా రక్తము అని మాట్లాడాడు. అని చనిపోవడానికంటే ముందుగా శిష్యులను కూర్చోబెట్టుకొని ఆ పండుగలో ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. ఇంకా అద్భుతమైన మాట అంటున్నాడు కదా, చూద్దాం ఒకసారి. ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. రొట్టె పట్టుకొని విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఏమంటున్నాడు? రొట్టె ముక్కను, ఇది నా శరీరము, మీ అందరి కొరకు నేను భవిష్యత్తులో నలుగొట్టుకుంటున్నటువంటి నా శరీరం ఇది. ఈ శరీరానికి ముంగుర్తుగా మీ రొట్టెను తీసుకోండి అని చెప్పాడు శిష్యులకి. ఇంకా ఏమంటున్నాడు? ద్రాక్షరసాన్ని పట్టుకొని వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఏమన్నాడు? ఇది ద్రాక్షరసం కాదు, మీ పాపాల కొరకు నేను సిలువలో కార్చబోతున్నటువంటి నా రక్త బిందువులివి. నా రక్తానికి ముంగుర్తుగా మీరు ఈ ద్రాక్షారసంలో చెయ్యి ముంచుని పాలు పంపులు తీసుకోండి అని మాట్లాడుతున్నాడు. చనిపోవడానికి కంటే ముందు. అయినప్పటికీ శిష్యులకి అర్థం కాలేదు కాబట్టి సిలువకు అప్పగించారు. అప్పగించిన తరువాత సిలువ మీద ఆయన ఏ సమయానికి చనిపోయాడు? ఏ సమయానికి? గుడ్ ఫ్రైడే రోజు ఎంతమంది చర్చిలో ఏ టైం దాకా ఉన్నారు? 3 గంటల దాకా ఉన్నారా? ఎందుకు 3 గంటల దాకా ఉన్నారు? ప్రతాదివారం ఏ సమయానికి అయిపోద్ది మందిరం? 1 గంట, అవునా? ఆ రోజు 3 ఎందుకు అయింది? ఎందుకంటే పస్కా పశువు 3ంటికి చనిపోయింది. భవిష్యత్తులో ప్రభు పస్కా అనేటటువంటి నిజమైన పశువు 3 గంటలకు చనిపోతాడు కాబట్టి ఆ సమయం వరకు వేచి చూడాలన్నాడు దేవుడు. 3 గంటలకు ప్రభు చనిపోయిన తరువాత ఆయన శరీరాన్ని గూర్చినటువంటి ఆ వాదన ఏదైతే ఉందో, ఆయన చిందించినటువంటి రక్తం ఏదైతే ఉందో, ఆయన నలగొట్టుకున్నటువంటి శరీరం ఏదైతే ఉందో, ఇదే ఒక బల్లారాధనగా సంఘంలోనికి వచ్చేసింది. దేవుడు ఇది తినుడి తాగుడి అని ఎవరికి చెప్పాడు? మనందరికి చెప్పాడా? ఈరోజు బాప్తీసం తీసుకొని చేయి ముంచుతున్న వాళ్ళందరికీ చెప్పాడా? చెప్పలే, శిష్యులకు మాత్రమే చెప్పాడు. కానీ శిష్యులకు చెప్పినటువంటి విషయము ఎక్కడి వరకు వచ్చింది? అపోస్తలుల సంఘాల వరకు వచ్చింది. అందుకే పేతురు గారు కూడా సంఘంలో మాట్లాడుతూ ఆయన ఎవరెవరికి బాప్తీసం ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం, 42వ వచనం అమ్మ. వీరు ఎవరు? సంఘంలో ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారందరట అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇప్పుడు బాప్తిస్మం తీసుకొని సంఘంలోకి ఎవరైతే వస్తూ ఉన్నారో వారందరూ దేనిలో ముందుంటున్నారు? రొట్టె విరచడంలో ముందుంటున్నారు. అంటే ప్రభు కార్చిన రక్తాన్ని తీసుకోవడంలో ముందుంటున్నారు. ప్రభు నలగొట్టుకున్న శరీరాన్ని తినడంలో ముందుంటున్నారు. అంటే ఇది సంఘంలోకి కూడా వచ్చిందా? వచ్చింది కాబట్టి ఈరోజు మనం వారం వెళ్ళి తీసుకొని వస్తున్నాం, లేక నెలకు ఒకసారి వెళ్ళి తీసుకొని వస్తున్నాం, లేదా 3 నెలలకు ఒకసారి వెళ్ళి తీసుకొని వస్తున్నాం, లేదా సంవత్సరానికి ఒక్కమారే తీసుకొని వస్తున్నాం. తీసుకుంటున్న మనము నిజంగా తీసుకుంటున్న దానికి న్యాయం చేస్తున్నామా? ఇశ్రాయేలీయుల మర్చిపోయామా? వాళ్ళు తినటం గుర్తుపెట్టుకున్నారు, చెప్పడం మర్చిపోయారు. ఈరోజు మనం తినటం గుర్తుందా? గుర్తుంది. మరి తింటున్న తర్వాత ఏం చేస్తున్నాం? తినటం ఒక్కటే గుర్తుందా?
తినడం మాత్రమే మనకు గుర్తుంటే నువ్వు అసలు ప్రభు బలలో చేయి ముంచడం వల్ల వచ్చిన ఉపయోగం ఏమాత్రము లేదు ప్రియులారా, ఏమాత్రము లేదు. ఆవగింజంత ఉపయోగం కూడా లేదు. ఈరోజు మర్చిపోతున్నాం మనం. రొట్టె విరుస్తున్నాం, బాగానే ఉంది. మందిరంలోకి వెళ్ళి తీసుకుంటున్నాం, బాగానే ఉంది. ప్రార్థన చేసుకొని తినేస్తున్నాం, బాగానే ఉంది. అరిగిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి. కానీ వచ్చే వారం ఈ వారం తీసుకున్న తర్వాత మరలా వచ్చే వారం తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఈ మధ్యలో నువ్వు చేయాల్సిన బాధ్యత ఉంది, నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి మనకు గుర్తుండాలి. అందుకే ప్రభు పేతురు గారు పౌలు గారు వచ్చేసిన తర్వాత సంఘాలను ఎక్కువగా కట్టిన వ్యక్తి ఆయనే. ఇప్పుడు సంఘాలను కట్టిన తర్వాత మరలా జ్ఞాపకం చేస్తూ సంఘంతో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? సంఘం అంటే మనమే. మనతో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? చూద్దాం ఒకసారి. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి చూద్దాం. 11వ అధ్యాయం 23వ వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. ఎవరు చెప్తున్న మాట ఇది? సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు. నేను మీకు ఏ రొట్టె అయితే అప్పగిస్తున్నానో ఇది ప్రభు త్యాగం వలన నేను పొందుకున్నాను. నేను ఏ ద్రాక్షారసం అయితే మీకు అప్పగిస్తున్నానో ఇది ప్రభు త్యాగం వలన నాకు దొరికింది. ఈ భాగ్యాన్ని నేను పొందుకున్నాను ప్రభు ద్వారా. నేను పొందుకున్న దానిని నేను పొందుకున్న దీనిని మీకు అప్పగిస్తున్నానని మాట్లాడుతూ ఏమంటున్నాడు ఆయన? ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పను. ఎందుకు చేయాలట మనం ఇది? ప్రభు శరీరాన్ని లేక రొట్టె ముక్కను మనం ఎందుకు తీసుకోవాలట? ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోవాలట. యేసుప్రభు అంటే మీరందరూ మర్చిపోయారా? యేసుప్రభు అనే పేరు మర్చిపోతామా క్రైస్తవ్యంలో? మెస్సీ అనే పేరు మర్చిపోతామా క్రైస్తవ్యంలో? దేవుని కుమారుడు అనే పేరు మర్చిపోతామా క్రైస్తవులకు? మనం మర్చిపోం. కానీ పౌలు గారు ఎందుకు మాట్లాడుతున్నాడు? సంఘంతో, బాప్తీసం తీసుకున్న వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. ఒకానొక రోజు అప్పగింపబడే రాత్రి ప్రభు ఒక రొట్టెనెత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంటున్నాడు కదా, ఇది మీ కొరకైన నా శరీరం అని చెప్పాడు. నిజమే, ప్రభు శరీరము మన కొరకు ఏర్పాటు చేయబడిందే. ఒకానొక రోజున ప్రభు శరీరాన్ని దాల్చుకుని లోకానికి ఎందుకు వచ్చాడు? మన కోసం. మనం ఈ శరీరాలతో ఏ పాపపు పనులైతే చేశామో వాటికి శిక్ష అనుభవించడానికి పరలోకంలో శరీరాన్ని దాల్చుకుని భూమి మీద కాలు పెడుతున్నాడు ఆయన. అంటే ఆయన శరీరమే మన పాపాలను భరించింది ఒకరోజు. ఆయన దేహమే మనం చేసిన పాపాలకు మొహం మీద ఉమ్మేస్తూ తుడుచుకొని పక్కకి వెళ్ళిపోయింది. ఆయన దేహమే ఒకానొక రోజు మనం చేసినటువంటి పాపాలకు పిడిగుద్దులు తినడానికి ఒళ్ళప్పగించేసింది. ఆ శరీరమే ఒకానొక రోజు మనం చేస్తున్న పాపాలకి కొరడా దెబ్బలు తినడానికి కూడా ముందుకొచ్చింది. అంటే ఆయన శరీరం ఎందుకు ఇచ్చాడు దేవుడు? మన పాపాలు భరించడానికి ఒక శరీరాన్ని అమర్చాడు ప్రభువుకి. అందుకే అంటున్నాడు కదా, ఇది మీ కొరకైన నా శరీరము, మీ కొరకు నలగగొట్టబడుతున్నటువంటి శరీరము. మీ రొట్టెను తీసుకుంటున్నప్పుడు మీకు ఒక విషయం వెంటనే గుర్తుకు రావాలి. మీరు ద్రాక్షారసాన్ని, రొట్టెను మీ దగ్గరకు వచ్చింది కదా అని తీసుకొని తినడం కాదు, అది తుంచుతున్నప్పుడు ఈ శరీరం నా కొరకు నలిగిపోయింది ఒక రోజున. ఈ రొట్టె ముక్క ప్రభు శరీరము. ఒకానొక రోజు నేను చేసిన పాపాలకి ఈ శరీరానికి ఎన్నో గాయాలు తగిలాయి, ఈ శరీరానికి ఎన్నో కొరడా దెబ్బలు తగిలాయి. నా మూలంగా ఈ శరీరం ఒకానొక రోజు నలిగిపోయి సిలువ మీద రక్త దర్పణతో నిండిపోయిందన్న విషయము మనకేమవ్వాలట? జ్ఞాపకము కావాలి. అవుతుందా? జ్ఞాపకం చేసుకుంటున్నావా? మనం ఒక రొట్టెని తుంపేటప్పుడు మీ మనసు ఎలా ఆలోచిస్తుంది? తుంపేసుకొని తినేద్దాం, వెళ్ళిపోదాం అన్నట్టుంటారా? అలా ఉన్నారంటే అసలు తీసుకోకండి. తుంపుతున్నప్పుడు మీకు అనిపించాలి, ముక్క తుంచుతున్నప్పుడు మీకు వెంటనే అనిపించాల్సిన విషయం ఏంటో తెలుసా? నా చేదు జీవితం ఈ ముక్క వలన అమృతంగా మారిపోయిందన్న విషయం గుర్తుండాలి. వాళ్ళు చేదు కూరలతో ఎందుకొండారు పసకా పశువుని? వాళ్ళ చేదు జ్ఞాపకాలని అది తింటున్న ప్రతిసారి వాళ్ళకి అనిపించేదట. ఏమన్నా తెలుసా? ఐగుప్తులో మేము బానిసలుగా బతికేసాం, అవన్నీ చేదు జ్ఞాపకాలే, అవన్నీ మర్చిపోలేని గాయాలు. ఇది తింటున్నప్పుడు ఆ బ్రతుకు నుండి మాకు దేవుడు విడుదలనిచ్చాడన్న విషయము ఇశ్రాయేలీలకు గుర్తొచ్చేదట. మరి ఈరోజు మనం రొట్టె తింటున్నప్పుడు మనకు గుర్తొస్తుందా? ఈ రొట్టె నలిగిపోయింది, నా శరీరం నలిగిపోవాల్సింది, ఈ రొట్టె నలిగిపోయింది, ప్రభు దేహం నలిగిపోయిందన్న సెన్స్ మనకు పనిచేస్తుందా?
ఆ రొట్టె తుంపుతున్నప్పుడు నా మీద పడాల్సిన కొరడా దెబ్బలు ఈ దేహానికి తగిలిపోయేలా చినిగిపోయిందన్న విషయం మనకు అర్థమవుతుందా? అవి అర్థం కాకుండా నువ్వు తీసుకుంటున్నావు అంటే విలువ లేదు దానికి. అందుకే అంటున్నాడు కదా, ఇది మీ కొరకైన నా శరీరము, మీరు దీన్ని తింటున్న ప్రతిసారి, ప్రతి వారం, ప్రతి నెల నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి, నా త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మీరు అని అడిగాడు దేవుడు. ఇంకా ఏమని అడిగాడు? ద్రాక్షారసాన్ని పట్టుకొని ఇది నా రక్తము. నిజంగా ఒక మనిషిలో ప్రాణం పోవాలంటే ముందు ఏం పోవాలి? రక్తం. ఒక మనిషికి ప్రాణం ఏంటయ్యా అంటే రక్తమే. రక్తం బాగా తక్కువ ఉన్నోళ్ళు ఎక్కువ కాలం బతకరు తెలుసా? రక్తం బాగా తక్కువ ఉందనుకోండి చచ్చిపోతారని సింబల్ అది. అంటే రక్తం పోయే కొద్దీ ప్రాణం చచ్చిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రభు తన ప్రాణాన్ని ఎక్కడ ధారపోసాడు? రక్తాన్ని ఎక్కడ ధారపోసాడు? సిలువలో కార్చేసాడు. దేని కొరకు? మనం చేసిన పాపాలే. ధైర్యంగా సిగ్గు లేకుండా ఒప్పుకుందాం దాన్ని. మనం చేసిన పాపాల వలనే ఒకానొక రోజు ప్రభు రక్తం కారిపోయేంత బాధ అనుభవించాల్సి వచ్చింది. ఆ పరిస్థితి మనం అనుభవించాలి, కానీ దేవుడు భుజాల మీద వేసుకున్నాడు. అందుకే అంటున్నాడు కదా, మీ శరీరంలో రక్తపు బొట్టు ఉన్న ప్రతిసారి, అంటే మీ ప్రాణం ఇంకా ఉంది అనుకున్న ప్రతిసారి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు. ద్రాక్షారసం ముట్టుకునే ముందు మనకి మాట గుర్తొస్తుందా? గుర్తు రావాలన్నాడు. ఒకవేళ మర్చిపోయాము అంటే ఇశ్రాయేలీలకి మనకి పెద్దగా తేడా లేదు. ఇంకా ఏమంటున్నాడు? ఆ ప్రకారమే 26 వచనమమ్మా, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏమన్నాడు? మీ రొట్టెను తిన్న తర్వాత, ద్రాక్షారసాన్ని తాగిన తర్వాత అమ్మయ్య అయిపోయిందని ఇంటికి వచ్చి పడుకోవడం కాదట. మరేం చేయాలి? ప్రభువు వచ్చు వరకు, రెండవ రాకడలో మరలా ఆయన భూమి మీద కాలు మోపే వరకు ఆయన మరణాన్ని గూర్చి మీరు ప్రకటించాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నాడు దేవుడు. మరలా ఆయన వచ్చే వరకు కూడా మీరు ఈ మరణాన్ని గూర్చి అనేక మందికి తెలియచేయాలి. ఆనాడు ఇశ్రాయేలీయులను అడిగాడు, మీరు ఎందుకు ఇంత విచిత్రమైన పండుగ ఆచరిస్తున్నారని మీ పిల్లలు అడిగితే, మీరు నోరు తెరిచి మీ బతుకును గుర్చి, దేవుడు మీకు చేసిన మేలును గుర్చి ఖచ్చితంగా మీ పిల్లలతో మాట్లాడాలన్నాడు. కానీ వాళ్ళు మాట్లాడలా, వాళ్ళే మర్చిపోయారట. మరి ఈరోజు మనం ద్రాక్షారసాన్ని తీసుకొని రొట్టెను తినేసి అసలు ఎందుకు తీసుకుంటున్నాము అన్న విషయం పక్కనోడు కూడా చెప్పకుండా పడుకుంటే ఏంటి ఉపయోగం? ఆ మాత్రం దానికి తీసుకోవాలా? చర్చి దాకా వెళ్ళి తుంచుకొని తెచ్చుకోవాలా? అక్కర్లేదు. గుర్తు పెట్టుకోవాలన్నాడు. ఈరోజు నువ్వు తింటుంటే నీ పిల్లలు అడగరా, అమ్మ నాకు కూడా కావాలి? చాలా చర్చిలో నేను చూసిన విషయం ఏంటి అంటే, తల్లిదండ్రులు బాప్తీసం తీసుకున్నాక రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే పిల్లలు వచ్చి అడుగుతారు తినేదనుకొని. అవునా కదా? చాలామంది అడుగుతారు, అమ్మ నాకు కూడా ముక్క పెట్టవా, నాకు కూడా గ్లాస్ ఇవ్వా, నేను కూడా తాగుతాను అంటూ ఉంటారు లేదా? అంటారు. అంటున్నప్పుడు నువ్వేమంటావు? ఏమంటావు? కొంతమంది తాగేయండి అని ఇచ్చేస్తారు మొదలు, అదేంటో. మరి కొంతమంది అయితే, అరే నువ్వు తినకూడదు, ఇది ఎందుకు తినకూడదు? ఎందుకు తినకూడదు? తినకూడదని చెప్తాం అంతవరకే. అరే ఇది తినాలంటే ఒక అర్హత ఉండాలి. పాపాన్ని విడిచి పరిశుద్ధతలోనికి వచ్చినవాడు తినాలి. నువ్వు ఇంకా చిన్నపిల్లాడు, నువ్వు తినకూడదని, నీకు అంత వయసు రాలేదని చెప్పాలి. కానీ మనం చెప్పం. ఎందుకు? మనకే తెలియదు, ఇంకా వాళ్ళకేం చెప్తాం? అందుకే అంటున్నాడు కదా, నీ పిల్లలకు నువ్వు చెప్పాలి. నువ్వు తింటున్నప్పుడు ఆ విషయం నీకు తెలియాలి. తిన్న తర్వాత ఆయన మరణాన్ని గుర్చి, ఆయన త్యాగాన్ని గుర్చి నలుగురితో పంచుకునే మనస్సు నీకు ఉండాలి అన్నాడు. మనం ఎక్కడ లేని ముచ్చట్లయితే పంచుకుంటాం. సీరియల్ దరిద్రం. ఒక్కరోజు కరెంటు పోయిందంటే కాలు నిలవదు మన ఇంట్లో. పొరుగింటికని వెళ్ళైనా సరే ఏం జరిగిందో తెచ్చుకొని అడుక్కొని మళ్ళీ అది మనసులో పెట్టుకున్న దాకా నిద్ర పట్టదు. సీరియల్ ఒకరోజు మిస్ అయితేనే పక్కనుండి అడిగి తెచ్చుకుంటున్నావే, మరి ప్రభు త్యాగాన్ని ఒకరోజు తీసుకోకుండా ఉన్నప్పుడు మరి నీ మనసు ఎలా ఆగుతుంది? అసలు ఉంటామా? ఉండలేం. కానీ ఈరోజు ఉంటున్నావంటే అసలు దాని విలువే తెలియట్లేదు మనకు. అందుకే అంటున్నాడు కదా, మీరు దీన్ని చేసే ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. మీరు తీసుకున్న ప్రతిసారి మరణాన్ని గురించి నలుగురికి చెప్పగలిగే స్థితిలో ఉండాలి అన్నాడు. ఈరోజు మనం ఉంటున్నామా? ఉండాలి ప్రియులారా. ఉండనప్పుడు తీసుకునే అర్హత లేదు మనకి. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు? 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిను త్రాగువాడు
తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. ఏమన్నారు? ఎవడైతే అయోగ్యముగా ప్రభు రొట్టె తీసుకుంటాడో, ఎవడైతే అయోగ్యముగా ప్రభు పాత్రలోని త్రాగుతాడో, అయోగ్యంగా తీసుకున్న వాడికి లెక్క అప్పచెప్పవలసినటువంటి పరిస్థితి ఉంటుందన్నాడు. అయోగ్యంగా తీసుకోవడం అంటే, యోగ్యంగా తీసుకోవడం అంటే ఏంటి? ప్రభువు రొట్టె యోగ్యంగా తీసుకోవడం అంటే అర్థం ఏంటి? తెల్లచీర కట్టుకుని వెళ్ళిపోయి తీసుకోవడమా అది యోగ్యత? ఉపవాసం ఉండి తీసుకుంటే అది యోగ్యత? పోనీ ఇంట్లో మనశ్శాంతిగా వెళ్ళి తీసుకుంటే యోగ్యత? ఒక గంట సేపు ప్రార్థన చేసుకొని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే యోగ్యంగా తీసుకున్నట్టేనా? ఏంటి యోగ్యంగా తీసుకోవడం అంటే? ఇక్కడ అంటున్నాడు కదా, అయోగ్యంగా తీసుకున్నవాడు లెక్క అప్పు చెప్పాలన్నాడు. అయోగ్యంగా తీసుకోవడం అంటే ఏంటి మరి? కింద అంటున్నాడు కదా, నిన్ను నువ్వు పరీక్ష చేసుకోకుండా తీసుకుంటే అయోగ్యంగా తీసుకున్నట్టే. నువ్వు పరీక్షించుకొని, నీ బ్రతుకు ఎలా ఉందో నువ్వు పరీక్షించుకొని తీసుకుంటే నువ్వు యోగ్యంగా తీసుకున్నట్టు. అంటే ఎందుకు తీసుకుంటున్నావో నీకు తెలియాలి, తీసుకున్న తర్వాత నువ్వు ఎలా బతకాలో నీకు తెలియాలి. అలా తెలిసి నువ్వు తీసుకున్నవాడివైతే యోగ్యత కలిగి తీసుకుంటున్నట్టు లెక్క. ఎందుకు తీసుకుంటున్నావో తెలియకుండా, తీసుకున్న తర్వాత ఎలా బతకాలో తెలియకుండా నువ్వు తీసుకున్నావు అంటే అయోగ్యంగా తీసుకుంటున్నట్లే. దానికి లెక్క చెప్పాలంటున్నాడు ఆయన. పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు అంటున్నాడు. ఎలా పరీక్షించుకుంటావు? పరీక్షించుకోవడం తెలుసా? షుగర్ టెస్ట్ చేయించుకుంటారు చాలామంది. ఎలా చేసుకుంటారు? కొంతమంది షుగర్ టెస్ట్ వాళ్ళే ఊరికే చేసుకుంటారు. ఏం లేదు, నీడిల్స్ ఇలా పొడుచుకొని అది తీసుకొని స్లైడ్ మీద వేస్తే షుగర్ ఎంత ఉందో తెలిసిపోద్ది. బాగా షుగర్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. నా టెస్ట్ నేను చేసుకోగలనండి అంటారు. అవునా? ఎవరు పరీక్ష వాళ్ళు చేసుకోగలరు. ఇప్పుడు భక్తిలో కూడా, ప్రభు బలను తీసుకునే విషయంలో కూడా ఎవరికి వారే పరీక్ష చేసుకొని తీసుకోవాలన్నాడు దేవుడు. ఎలా పరీక్ష చేసుకుంటావు? ఎలాగో తెలుసా? ఈరోజు నేను ప్రభు శరీరాన్ని తుంచుకొని తింటున్నానే, ఈ రొట్టె ముక్క నా దేహంలో కలుస్తున్నా నేను, ప్రభు దేహాన్ని తింటున్నా నేను, నా దేహం పవిత్రంగా ఉంచుకుంటున్నానా లేదా అనే ఆలోచనతో తీసుకోవాలి. ఇప్పుడు ప్రభు శరీరం మన శరీరంతో కలిసిపోయినప్పుడు నా శరీరం ప్రభువుకు దేవాలయంగా ఉంచుతున్నానా లేదా? ఉంచడం అంటే శుభ్రంగా స్నానం చేయమని కాదు, అపవిత్రత అంటించుకోకుండా బతకడం. ప్రభు ఎక్కడైనా పాపాన్ని అంటించుకున్న దాఖలాలు ఉన్నాయా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని నిలబడి అడిగాడు. అంటే నా దగ్గర పాపం ఉందని మీరెవరు జడ్జ్ చేయగలరు, మీరెవరు నిలబడి ప్రశ్నించగలరు అన్నాడు. అంటే ప్రభువులో ఏం లేదు? పాపం లేదు. మరి అలాంటి పాపం లేని శరీరాన్ని నువ్వు తింటున్నప్పుడు నీ శరీరం నువ్వు ఎలా ఉంచుకుంటున్నావు? పవిత్రంగా ఉంటుందా? మన శరీరంలో కొన్ని అవయవాలు ఉంటాయి, ఆ అవయవాలు నియమం ప్రకారంగా ప్రవర్తించాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ముందుకెళ్ళిపోతున్నాయి అనుకోండి, నీ దేహం ఏమవుతుందని అర్థం? అయోగ్యంగా మిగిలిపోతుందని అర్థం. కొంతమంది కళ్ళు ఉంటాయి, చూసే విధానంలో చూడరు, ఎక్కడలేని విధానంలో చూస్తుంటారు. అంటే నీ దేహంలో ఉన్న కళ్ళు ఏం చేస్తుంది? నిన్ను అయోగ్యంగా పెట్టేస్తున్నాయి, అయోగ్యంగా నిలబెడుతున్నాయి. మరి నిలబెడుతున్నప్పుడు ఇంకా రొట్టెను తుంచడానికి నీకు ధైర్యం ఎలా సరిపోతుంది? అసలు సరిపోద్దా? నీచమైన చూపులు చూసేవాడికి సన్నిధికి వెళ్ళగానే దైవభక్తి వచ్చేద్దా? రాదు. అందుకంటున్నాడు కదా, నీ దేహం పవిత్రంగా ఉండాలి. నీ దేహం పవిత్రంగా ఉండాలి అంటే మొట్టమొదట నీ కళ్ళు పవిత్రంగా ఉండాలి. నీ కళ్ళు బాలేవనుకోండి, నీ దేహం పాడైపోయినట్టే. అందుకంటున్నాడు కదా, ప్రభు దేహాన్ని తుంచుకొని తింటున్న నీవు నీ దేహాన్ని పవిత్రంగా ఉంచుకో, నీ దేవాన్ని దేవునికి ఆలయంగా ఉంచుకో. నీ దేహం ఎప్పుడైతే పవిత్రతతో నిండిపోతుందో అప్పుడు మాత్రమే తీసుకోవడానికి నువ్వు అర్హుడు అంటున్నాడు. యోగ్యత ఇలా సంపాదించి ఇలా పరీక్ష చేసుకోవాలి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కాదు, పవిత్రంగా ఉంచుకోవడం క్రైస్తవుడికి ఉండే లక్షణం. అలా ఉన్నప్పుడే ప్రభు ద్రాక్షరసాన్ని తుంచుకోవడానికి అర్హులం. ఇంకా ఏమన్నాడు? అయోగ్యంగా నువ్వు ప్రభు ద్రాక్షరసాన్ని తీసుకోకూడదు. అయోగ్యంగా తీసుకుంటున్నావు తీసుకోవట్లేదు నీకెలా తెలుస్తుంది? లేక నాకెలా తెలుస్తుంది? ఎలాగో తెలుసా? మన శరీరంలో రక్తం అనేది చాలా విలువైనది. ఆ రక్తము పాపం చేయడానికి నిన్ను ఎన్నోసార్లు ప్రేరేపిస్తుంది. అపవాది నిన్ను ఎన్నోసార్లు పడేయడానికి చూస్తూ ఉంటాడు. కొన్నిసార్లు చూడండి, తప్పులన్నీ చేసేసిన తర్వాత అరే ఎందుకు అలా చేసావని అడిగితే వెంటనే ఏమంటాం? ఉడుకు రక్తం అండి మాది, కాలిపోతుంటుందేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. రక్తం ఉడుకు రక్తం అండి, వయసులో ఉన్నామండి, ఏజ్ అలాంటిదండి అంటే రక్తాన్ని గురించి ఇలా మాట్లాడుతాం, డైలాగులు వేసేస్తాం మనం. అవునా? అవును. కానీ ఆ రక్తాన్ని కంట్రోల్ చేసుకున్న తర్వాతే నువ్వు ప్రభు రక్తాన్ని తీసుకొని తాగు.
నీ రక్తం నీ మాట విన్నప్పుడు, ఉరకలేస్తున్నప్పుడు, ఏదో వయసు ప్రభావం అని నువ్వు చేయాల్సిన తప్పులన్నీ చేస్తున్నప్పుడు ప్రభు ద్రాక్షరసాన్ని ముట్టుకోవడానికి కూడా మనకు అర్హత లేదన్నాడు. అలా తీసుకుంటే నువ్వు అయోగ్యంగా తీసుకుంటున్నట్లే. నువ్వు ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నప్పుడు నీ రక్తం నీ మాట వినాలి. నువ్వు ప్రభు రొట్టెను తుంచినప్పుడు నీ శరీరం పవిత్రంగా ఉంచుకోవాలనే ఆలోచన నీకు ఉండాలి. ఇలా కాకుండా నువ్వు తీసుకున్నావా, ఏమన్నాడు వెంటనే? అలాంటి వాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడట. ఏ ఆలోచన లేకుండా తిని తాగేవాడు అలాది ఎందుకు తింటున్నాడు? ఏదో ఒకరోజు అదే శరీరంతో నరకంలో కాలిపోవడానికి తింటున్నాడు వాడు. ఆలోచన లేకుండా తుంపే ప్రతివాడు ఆ శరీరంతో మరలా ఒకరోజు నరకంలో కాలిపోతూ కనపడతాడు. అందుకే అంటున్నాడు కదా, అలా తీసుకోకండి, మీరు యోగ్యత కలిగి తీసుకోండి అన్నాడు. నాడు ఇశ్రాయేలీలు తింటం గుర్తుపెట్టుకున్నారు, ప్రభువును మర్చిపోయారు. తింటం గుర్తుపెట్టుకున్నారు, పాటించడం మర్చిపోయారు. తింటం గుర్తుపెట్టుకున్నారు, బతికేడుస్తూ వచ్చేసారు. కానీ ఈరోజు క్రైస్తవుడిగా మనం ఇశ్రాయేలీలు పోలు నడుచుకోవడానికి లేదు. ప్రభు రక్తాన్ని తాగుతున్నప్పుడు, శరీరాన్ని తింటున్నప్పుడు మన జీవితాలు, మన దేహాలు, మన ఆలోచనలు అన్నీ శుద్ధీకరింపబడాలి. అలా శుద్ధీకరింపబడినప్పుడు ప్రభు బల్లలో మనం చేయి ముంచడానికి ధైర్యం సరిపోదు ప్రియులారా. కాబట్టి ఆలోచించండి. మందిరాల్లో మనం తీసుకుంటున్నాము అంటే ఇంటికి వచ్చిన తర్వాత కుదురుగా ఉండు నేర్చుకోవాలి. సన్నిధిలో మనం రొట్టెను త్రుంపాము అంటే మన శరీరాన్ని శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. ప్రభు ద్రాక్షరసాన్ని మనం తాగాము అంటే మన రక్తం ఎన్నిసార్లు మనలో ఉరకలు పెట్టించినా, ఎన్నిసార్లు మన పాపంలో పడేయడానికి ప్రోత్సహించినా దాన్ని తొక్కి పట్టి నిలబడే స్థితిలో మనం ఉండాలి. అది క్రైస్తవుని జీవితం అంటే. అలాంటి లక్షణం ఉన్నవాడే ప్రభు బల్ల తీసుకోవడానికి అర్హుడని మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఇంకా చివరిగా అంటున్నాడు కదా, 30వ వచనం, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించి ఉన్నారట. అవగాహన లేకుండా తీసుకున్నవాడు ఎలా ఉన్నాడట? కొంతమంది ఆత్మీయతలు రోగులుగా అయిపోయారట తెలియకుండా తీసుకొని. మరికొంతమంది బలహీనులుగా అయిపోయారట. మరికొంతమంది నిద్రించారట. నిద్ర అంటే చచ్చిపోయారని అర్థం. తీసుకోవడానికి తీసుకుంటున్నారు కానీ ఆత్మీయంగా చచ్చిపోయారు. ప్రకటన గ్రంథంలో మాట అంటాడు భక్తుడు ఏమని, జీవిస్తున్నావన్న పేరైతే నీ నుదుటి మీద ఉంది కానీ నువ్వు ఇంకా మృతుడివే, ఎప్పుడో చచ్చిపోయావు నువ్వు ఆత్మీయంగా. అదే అంటున్నాడు కదా, తీసుకున్న తర్వాత తగినట్టుగా బతకకపోతే మనం చచ్చిన వాళ్ళతో సమానం ప్రియులారా. మనం తీసుకుంటున్నాము అంటే ప్రభువులా బ్రతకాలి, ప్రభు కొరకు బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే రొట్టె ద్రాక్షారసాన్ని మనం తీసుకోవటానికి అర్హత సంపాదించుకున్నవాళ్ళం. కాబట్టి తీసుకునే ప్రతి ఒక్కరం కూడా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. తీసుకుంటున్న మనం ఎలా ఉన్నామో ఆలోచన చేద్దాం. చేసిన తరువాత నేను దేవునికి నచ్చినట్లుగా బతుకుతున్నాను అనుకుంటే తీసుకుందాం ధైర్యంగా. నచ్చకుండానే తీసుకుంటున్నాము అంటే మరలా ఒకసారి ప్రభు పాదాలు పట్టుకొని సరి చేసుకోమనే అవకాశాన్ని ఇద్దాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ రాత్రికాల సమయంలో నాయనా మీ మాటలను గురించి మేము పరిశీలన చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప అవకాశమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో నాయనా, ఒకానొక రోజున ఇశ్రాయేలీలు అనేటటువంటి మీ పిల్లలతో ఒక పండుగను ఆచరించమని చెప్పినప్పటికీ తండ్రి, ఆ పండుగ వెనుక ఉన్నటువంటి మీ త్యాగాన్ని గుర్తించలేని భ్రష్టులుగా మిగిలిపోయారు. కానీ మేము దేవా ఆ పండుగలోని పరమార్థాన్ని గుర్తించి, మీ కుమారుని త్యాగాన్ని గుర్తించి, మీ కుమారుని శరీరాన్ని తుంచుకొని తింటూ ఉన్న ప్రతిసారి మా శరీరాలను పవిత్రపరచుకోవడానికి మంచి ఆలోచన మాకు దయచేయండి. అదే రీతిగా నాయన ద్రాక్షరసాన్ని తీసుకుంటున్న ప్రతిసారి కూడా మా శరీరంలో ఉన్నటువంటి రక్తము నాయన పాపం చేయమని ఎంత ప్రోత్సహిస్తూ ఉన్నప్పటికీ తండ్రి చేయకుండా నిలబడగలిగే శక్తిని మాకు దయచేయండి దేవా. మీరున్న లోకం చేరే వరకు కూడా నాయన పరిశుద్ధతను కాపాడుకుంటూ మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ మీకు ప్రియులైన పిల్లలుగా జీవించడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి. ప్రతి విషయంలోనూ తండ్రి మా ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి, మీ పాదాల సన్నిధిని సేద తీరడానికి మీ కృపను అనుగ్రహించమని కోరుకుంటూ, విత్తబడిన ప్రతి మాటను కూడా నాయన దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోయే స్థితిలో కాకుండా ఫలించి మీకు ఫలాలిచ్చే పిల్లలుగా ఉండుటకు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనములండి.